ఫైనలీ విజయ్ దేవరకొండ కింగ్డమ్ మూవీ నుంచి ట్రైలర్ అయితే రిలీజ్ అయింది మావా. లిటరల్లీ 7 గంటల నుంచి వెయిట్ చేస్తుంటే 10:30కి అయితే రిలీజ్ చేశారు ఈ ట్రైలర్ ని. నిజంగా ట్రైలర్ అయితే మాత్రం ఏమో అనుకున్నాం కానీ వేరే లెవెల్లో ఉంది. మెయిన్ గా విజయ్ అన్న టెరిఫిక్ స్క్రీన్ ప్రెజెన్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ లో గ్రిప్పింగ్ మ్యూజిక్ అండ్ దాంతో పాటే విజువల్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. అండ్ ఇంకోటి ఈ మూవీ ట్రైలర్ చూస్తుంటే అర్థమైపోతుంది క్లియర్ గా ఈ మూవీ యొక్క ప్లాట్ ఏంటి అనేది. ఇదైతే రాసి పెట్టుకోండి, ఈ మూవీతో విజయ్ అన్న సాలిడ్ కంబ్యాక్ ఇవ్వబోతున్నాడు అండ్ డే 1 బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా భారీ నెంబర్ అయితే పెట్టబోతున్నాడు. నెక్స్ట్ డైరెక్టర్ గౌతమ్ జస్ట్ ట్రైలర్ లో ఉండే ఎమోషన్ తోనే మనల్ని ఇంతలా ఇన్వాల్వ్ అయ్యేలా చేశారు. ఇంకా ఇదే ఎమోషన్ కనుక బిగ్ స్క్రీన్ మీద వర్కౌట్ అయితే మాత్రం సినిమా ఇంకా వేరే లెవెల్లోకి వెళ్ళిపోద్ది. నెక్స్ట్ అనిరుద్ధ్ కూడా అసలు ఏ మాత్రం తగ్గకుండా తన మ్యూజిక్ తో కట్టి పడేస్తున్నాడు. నాకు తెలిసి జస్ట్ ఈ మిడిల్ ఆఫ్ ద ట్రైలర్ లోనే ఆ బ్రదర్ ఎమోషన్ బీజిఎం తో సగం మంది దాకా పడిపోతారు. నెక్స్ట్ ఇంకోటి ట్రైలర్ ఎండింగ్ లో ఇచ్చాడు కదా, ఈ 2 బీజిఎంస్ చాలన్నమాట ఇంకా ఈ మూవీ లేచిపోవడానికి. అండ్ ఈ మూవీలో కూడా విజయ్ దేవరకొండ అన్న చనిపోయి మళ్ళీ పుడతాడు, అంటే పునర్జన్మ అంటారు కదా, లైక్ మనం మగధీర మూవీలో చూసే ఉంటాం. నాకైతే ఈ ట్రైలర్ చూసాక హీరోయిన్ భాగ్యశ్రీకి అంత పెద్ద రోల్ ఏం పడలేదేమో అనిపించింది ఈ మూవీలో. అండ్ ఈ ట్రైలర్ మొత్తం చూసాక ఒక్క పాయింట్ అయితే క్లియర్ గా అర్థమవుతుంది, ఏంటంటే విజయ్ అన్న తన అన్నని ఎలా విడిపించాడు అనే దానిపై మొత్తం మూవీ మొత్తం తిరుగుతూ ఉంటది అనమాట. యాక్చువల్లీ విడిపించారు కాదు, అక్కడి నుంచి ఎలా తప్పించుకొని తీసుకొచ్చాడు అనేది పాయింట్. ఓవరాల్ గా ఈ కింగ్డమ్ మూవీ ట్రైలర్ అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. యాజ్ పర్ కాన్సెప్ట్ చాలా ఇంప్రెసివ్ గా అనిపించింది. ఐ థింక్ ఇప్పటికే మీరు అందరూ ఈ ట్రైలర్ చూసే ఉంటారు. చూస్తే మరి మీకు ఎలా అనిపించింది ఈ మూవీ ట్రైలర్ కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోని కూడా కొంచెం లైక్ చేసి కొత్త వాళ్ళు అయితే కనుక మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో సినిమా కంటెంట్ల కోసం. అండ్ ఈ వీడియోని మీ రౌడీ ఫ్యాన్స్ అందరికీ షేర్ చేయడం కూడా అస్సలు మర్చిపోవద్దు.